హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టిప్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అది కూడా అధిక బరువు, పొట్ట చుట్టే ఉండే కొవ్వు, లేకపోతే కాళ్ళ దగ్గర ఉండే కొవ్వు, కొంతమందికి చేతుల దగ్గర కూడా ఉంటుంది, లేకపోతే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పొట్ట అనేది కామన్ గా ఉండే ప్రాబ్లం అయిపోయింది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ టిప్ ని కనుక యూజ్ చేస్తే ఈజీగా చాలా తొందరగా బరువు అనేది తగ్గిపోతారు. దానికోసం మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉలవలండి. మనకి ఇవి ఏ సూపర్ మార్కెట్లో, ఏ కిరాణా స్టోర్లోనే దొరుకుతాయి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈరోజు ఉలవలు, దాంతోపాటు జీలకర్ర, అలాగే మిరియాలు. వాటిని పొడి చేసుకున్నాను, ఇలా మిరియాల పొడి. ఈ మూడింటిని యూజ్ చేస్తూ ఇప్పుడు మనం ఆ వెయిట్ లాస్ టిప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ఉలవలని ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ దీన్ని నానబెట్టుకున్నానండి, అవి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా నేను ఒక 2 గంటల ముందు వీటిని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా ఇలా ఏ మట్టి కానీ ఏవి లేకుండా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేసి ఓన్లీ ఈ ఉలవలు మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ని తీసేసి ఇలా ఉలవలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ జీలకర్ర ఉంది కదా, దీనిని కూడా పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసుకున్నాను, ఇది జీరా పౌడర్. సో ఇప్పుడు ఈ మిరియాల పొడి, జీలకర్ర పొడి అండ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉలవలు, ఈ మూడింటిని యూజ్ చేస్తూ మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక స్టవ్ తీసుకోవాలి. ఇలా స్టవ్ తీసుకొని దానిపైన ఇలా శుభ్రంగా క్లీన్ చేసిన ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉలవలను వేసుకుందాం. అంటే 1:4 అనమాట. మనం ఇక్కడ 1 కప్ ఇది వేసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్లు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మరిగించుకుందాం. 4 కప్పుల నీళ్ళు అంటే ఆల్మోస్ట్ 1/2 లీటర్ వరకు వస్తుందండి. దీనిని ఇప్పుడు ఒక 5-6 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ ఉలవలు తెలియని వారంటే ఎవరు ఉండరండి. చాలామంది ఉలవచారు అంటే పడిచేస్తూ ఉంటారు తినడానికి. సో వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే దానికి జీవితంలో మర్చిపోరంట. సో అంతటి చక్కని రుచిని ఈ ఉలవచారు కలిగి ఉంటుంది. అదే క్రమంలో ఈ ఉలవలను కనుక తరచుగా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయండి. మన శరీరానికి చాలా పోషకాలు కూడా అందుతాయి. ఉలవల వల్ల మనకు కలిగే లాభాల గురించి కొన్ని ఇప్పుడు మీకోసం చెప్తాను. ఈ ఉలవలు ఏంటంటే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి అన్నమాట. ఇంకా ఇందులో ఇందాక చెప్పినట్టు ఫైబర్ ఉండటం వలన ఏమవుతుందంటే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ గ్లూకోజ్ స్థాయిలను ఇంకా రక్తపోటు నియంత్రణలో పెట్టడానికి ఇది చక్కగా సహాయపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ ని, మధుమేహంని అదుపులో ఉంచడానికి కూడా చక్కగా యూజ్ అవుతాయి ఈ ఉలవలు. ఇంకా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఉలవల కషాయాన్ని కనుక తీసుకుంటే మలబద్ధకం కూడా పోతుంది. ఇంకా దగ్గు ఉంటుంది కదా, ఈ కఫంతో బాధపడే వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది. స్త్రీల ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అంటే కొంతమందికి ఒక 2-3 రోజులు కంటిన్యూగా ఎక్కువలు వస్తూ ఉంటాయి. చాలా రేర్ గా జరుగుతుంది ఇది, బట్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉలవలు అనేవి మంచి ఔషధం అని చెప్పాలి. ఇంకా కంటి సమస్యలకు కూడా ఈ ఉలవలు అనేవి బాగా యూజ్ అవుతాయి. అదే విధంగా ఇంకా ఈ ఉలవల్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎదిగే పిల్లల కోసం ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా మన బాడీ అనేది దృఢంగా ఉండటానికి, పెరిగే పిల్లలకి ముఖ్యంగా దృఢంగా పెరగడానికి ఇవి బాగా యూజ్ అవుతాయని చెప్పాలి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ కొంచెం మరుగుతున్నాయి. ఇందులో ఏం చేయాలంటే మనం ఇందాక జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి ఇందులో యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా, వాటిని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది మిరియాల పొడి. ఇది ఒక చిటికెడు, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిటికెడు, ఎందుకంటే వేడి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిరియాల్లో ఒక చిటికెడు సరిపోతుంది. అలాగే ఈ జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉలవలు మనకి నానబెట్టినప్పుడే కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇవి తొందరగానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం. దీనిని ఒక గ్లాస్లోకి ఇలా ఫిల్టర్ చేసుకుందాం.
ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, చిటికెడు సరిపోతుంది, వేసుకోకపోయినా పర్లేదు. లేదు టేస్ట్ కావాలంటే కొంచెం టేస్ట్ కోసం ఇలా ఒక చిటికెడు ఉప్పుని ఇందులో మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ఉలవలతో రెసిపీ రెడీ అయిపోయింది. దీనిని ఎప్పుడు తాగాలి అంటే ప్రతిరోజు సాయంకాలం 4 నుండి 5 గంటల మధ్యలో సమయం ఉంటుంది కదా, ఆ టైంలో తాగితే చాలా మంచిది. ఆ తర్వాత ఎట్లాగో మనం 2-3 గంటల తర్వాత అల్పాహారం నైట్ లైట్ గా టిఫిన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఆ టైంలో తాగడం వలన ఏమవుతుందంటే మన బాడీకి మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది ఎక్కువ ఆ టైంలో ఇది తాగడం వలన. సో ఈ ఉలవల్లో చాలా లాభాలు ఉన్నాయి కదా, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఫ్యాట్ కట్టర్ గా ఈ ఉలవలు అనేవి పనిచేస్తాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.